వాళ్ళు నిజంగా దున్నిన పంట వండించిన మళ్ళా సినిమా తీసిన అదే విష్ణువర్ధన్ మరి మల్లికార్జున్ నిరూపించుకుంటారు. షేర్ కాడ కట్టు కావాలన్నారు, మళ్ళా సినిమా కాడ కూడా కట్టు కావాలన్నారు. వాళ్ళు ఎడిటింగ్లా మా మల్లికార్జున్ తోపు వచ్చి మళ్ళీ తనకేమనిపించిందో ఖచ్చితంగా ఒక సినిమా తీయాలి అనుకున్నాడు. నష్టాలకు ఓర్చి చాలా కష్టపడ్డాడు. సినిమా అంటే వట్టిగానే కాదు, ఇది ఒక రంగుల ప్రపంచం. కమిట్ అయ్యేటప్పుడు ఒకలాగుంటది, ఎండ్ అయ్యేటప్పుడు ఒకలాగుంటది. అందుకే ఎవరైనా సినిమా చేస్తావా అంటే ఎందుకు నాయన ముంచనికనా అని అంటారు. సినిమా మీద బ్యాడ్ కానీ ఈ సినిమాలో కాదు. పైసలు పోయినా అంటే పైసలు పోతాయని కాదు, పచ్చదనం కోసం ప్రకృతి కోసం తీసినాడు. అంటే పంచభూతాల కోసం ఖర్చు పెట్టినది ఒక యజ్ఞం లాంటిది. ఆ పైసలు మనం యజ్ఞంలా గంధం చెక్కలు నెయ్యి ఎట్లేస్తామో నిజంగా ఈ పైసలు కూడా మీ పైసలు ఒక యజ్ఞం కోసమే పెట్టిరు. ఒక క్యాప్షన్ పెట్టిండు అన్న స్టార్టింగ్ లో చూసిన. ఇప్పుడు చెట్లు కొట్టి నరికి ఇక్కడ విసుగు పెడతారో ఏమో, మైలపోతే ఇంకా తెంపలేమో, వాళ్ళ ఇళ్ళ పీరిగెళ్ళింది అని చెప్తున్నా లేదు. అది మన చెట్టుకున్న కాయ 10 రూపాయలు పెడితే వస్తాయి. ఎందుకమ్మా అంత తింటున్నాం అంటే రే పండించినోడు 6 నెలలు వెయిట్ చేసినాం ఆ పంట కోసం. ఎవడన్నా ముడితే ఊరుకుంటామా? మరి మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లు మనం కొట్టేస్తుంటే అది రంపం పెట్టి అది 5 నిమిషాల్లో కనబడకుండా మాయం చేస్తున్నారు. ఒక 5 చెట్లు అమ్మినాము కానీ 10 చెట్లు మాయం చేసుకొని పోతున్నాడు. ఎందుకు కొట్టినావు అంటే ఏమో పడ్డేలా మరి గడుండే నేను కొట్టుకొని పోయినా, మరి నువ్వు చెప్పకపోతే నాకు అంటున్నాడు. అంటే అంత ఈజీ అయిపోయింది చెట్లను కొట్టడం అంటే. అసలు పర్మిషనే లేదు చెట్లు కొట్టడానికి. పెద్ద పెద్ద మామిడి చెట్లు, పెద్ద పెద్ద చింత చెట్లు కొట్టుకొని మన ముందరనే పోతుంటది. ఏ సర్పంచ్కి కనబడది, ఏ పోలీసుకి కనబడది. అంటే కళ్ళు మూసుకున్నాం మనం ఆలోచించాలి. విద్యార్థులు, ప్రజలు ఎదురు తిరగాలి. చెట్టు ఇప్పటికీ నా షేర్లే నన్ను అడ్డం వచ్చింది తుమ్మ చెట్టు, దానివల్ల కొంత పంట పాడైందంటే ఉండని పోతే 10 గజాల జాగా ఉంటుంది కానీ ఆ చెట్టు ఉండాలి. ఆ చెట్టు మీద ఆధారపడ్డ పక్షి ఉంటుంది, జుంజురు పురుగులు ఉంటాయి, చీమలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. అవతార సినిమా చూసారు కదా, ఒక చెట్టు పెగిలిస్తే దాని కింద ఎన్ని ఉంటాయి, ఎన్ని జీవరాశులు, కోట్ల జీవరాశులు ఉంటాయి. ఇట్లా ఒక చెట్టు మీద ఆధారపడ్డది. అందుకే దారింట చెట్లు ఉండాలి, పొలం గట్టెట్టు ఉండాలి, మన ఇంటి పక్కన ఉండాలి, చెట్లు ఎక్కడైనా ఉండాలి. అది ఇస్తేనే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చెట్ల కోసం మనం ఉంటున్న ఈ జాగా కోసం చాలా మంది వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టుకుంటారు. ఆగిరెడ్డి అన్న కదా, చాలా మంది ఆగిరెడ్డి సాబ్ ఎక్కడ హైతో దేకో అచ్చా ఫామ్ హౌస్ బన్నా అంటారు. ఆ ఫామ్ హౌస్లు ఎందుకైతున్నాయి? వాళ్ళకు సిటీలలో హైరైజ్ బిల్డింగ్లలో ఉండలేక ఒక చెట్లలో ఉండాలి, మంచిగా ఉండాలి, లైఫ్ అంటే అది అని మంచి కట్టుకుంటుండు. ఒక వాచ్మెన్ పెడతాడు, మనకి ఎంతో శాలరీ ఇచ్చి ఆడ పెడతాడు. కానీ ఆయన ఏం చేస్తాడు? వారానికి ఒకసారో నెలకోసారో వస్తాడు. కానీ ఇక్కడ అనుభవిస్తుంది ఎవరు? వాచ్మెనే. ఆ చెట్లు, ఆ ఇల్లు ఎవరు అదృష్టవంతులు? అక్కడున్న వాచ్మెనే. కానీ ఆయన కూడా బతుకుతున్నాడు కదా, ఆయనకు బతికటంతానే చేసుకుంటుండు. కానీ మిగిలిందంతా నాకు చాలా ఇది. కానీ బాగుపడటానికి మేము వెళ్ళిపోతున్నాం, పట్నం పోతున్నాం. పట్నంలో ఏమున్నది? మళ్ళీ అదే ఫాల్తు గాలి, అదే పొల్యూషన్. పచ్చని చెట్లు ఆఖరికి మన మనసంతా దాని మీదే ఉంది కదా. అసలు పచ్చని చెట్లు దయచేసి విద్యార్థులు మీరే, మనంతా బుర్ర కొంచెం వేరే వేరే మెమోరీతో నిండిపోయి ఇప్పుడు ఫ్రెష్ ఉన్నారు. వైట్ పేపర్లు మీరు రాసుకోవాలి. అక్కడ ఎప్పుడు ఎక్కడ ఇన్స్పైర్ అవుతామో ఎవరికి తెలియదు. ఒకరు పాఠశాలలో టీచర్ చెప్తే అవుతారు, ఒకరు చుట్టాల దగ్గర అవుతారు, ఒకరు ఫ్రెండ్స్ దగ్గర అవుతారు. కానీ ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి సినిమాల వల్ల. ఈ సినిమాలు సొసైటీకి అంటే అవేర్నెస్ తీసుకురానికి చేసింది. కాబట్టి మన ఒకరం కాదు, మన వంతు మరి మనం నీతి నిజాయితీగా సొసైటీ కోసం ఆలోచన చేసే వాళ్ళమైతే ఇట్లాంటి సినిమాలు మనం పోదాం. ఆ సినిమాకు మనమే పోతే ఇట్లా ఇంటిలో కూడా తీసుకుపోవాలి. ఇంట్లో ఊ అంటావా టైపు లేవు, అస్సలు లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ సినిమాలో ఏదన్నా చూడకూడదు ఏమన్నా అంటే అది నన్నే. నిజంగా నన్ను చూసి ఇన్స్పైర్ కావచ్చు. సినిమాలో బట్టే బాగా అరే ఈడేంద్ర ఏళ్ళు మడత పెట్టి ఇట్లుంటే అంటే పైసలు మడత పెడుతుండేంద్రా అని అనుకుంటారు మీరు. దానికి ముందే ఎక్స్క్యూజ్ అడుగుతున్నా నేను.
మీరు మాత్రం నా క్యారెక్టర్ని ఇన్స్పైర్గా తీసుకోవద్దు. పట్టే బాగా నేను నన్ను తప్ప మిగతా అన్ని పనికొచ్చేది. ఏమంటారు డైరెక్టర్ అంటే ఒక చెడు అంటే ఒక హత్యారు కావాలి కదా, కలుపుని తీయాలన్నా కూడా ఒక హత్యారు కావాలి, ఒక కలువర కావాలి, కొయ్యాలంటే కూడా నైఫ్ ఏదన్నా ఒకటి కావాలి. అంటే అట్లాంటి కత్తి ఒకటి కావాలి, దాన్ని చూసి జాగ్రత్తగా వాడుకోవాలి. అట్లా నన్ను జాగ్రత్తగా వాడి ఒక మంచి 4 సీన్లు చేయించింది. మరి 4 సీన్లకే ఇంత ఎగిరి పడుతున్నావు అంటే ఎస్, మా 2 ప్రొడ్యూసర్లు ఎగిరి పడాలి. మన ఊరు వాళ్ళు ఉన్నారు. నిజంగా నేను మహేష్ బాబు దగ్గరికి పోయినా, ఇంకా పెద్ద పెద్ద హీరోల దగ్గరికి పోయినా, కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. జాబ్ కన్నా జేబ్ సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది కదా, ఆ జేబ్ సాటిస్ఫాక్షన్ చిన్న 4 రోజులైనా నేను చేసింది. నిజంగా నాకు ప్రకృతి అంటే ఇష్టమో, మీకు అంటే ఇష్టమో కాదో కొంతమంది నాతో సాహసం చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పటికీ మా ఇంట్లో తిడుతుంటుంది మా ఆమె, ఇగో 5-6 వేల బూట్లు వేసుకొని పోయి బురదట్టించుకొని వచ్చినావు, ఏందని ఇవి ఇస్తే కాదా అంటే, నేను ఎప్పుడు బురదలే తిరుగుతా, ఇవి వాల్యుబుల్, ఇవి కొనుక్కుంటూ వచ్చేటివి. కానీ ప్రకృతిలో మట్టిలో తిరుగుతూ ఉండే ఆనందము ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను పొలంలోనే ఉంటాను. నాకు చెట్టు పిట్ట పండ్లు ఫలాలు పచ్చని గడ్డి పశువులు, నేను ఒక కోడిని పెంచి అది గుడ్డు పెడితే ఆనందం, అది పొదిగి 4 పిల్లలు తీస్తే నా పెద్ద కార్లు వచ్చి అందులోకి వెళ్ళి దిగి చూస్తా, డీజిల్ పైసలు కూడా కోడిగుడ్లకు. కానీ ఒక చెట్టు, ఒక పక్షి, ఒక జంతువు మనం పెంచుకున్నది, దానికి పూత వచ్చింది, పిండి వచ్చింది, అరే కాస్తుంది అంటే ఎంత జాగ్రత్త ఉంటుంది. అది ఆటనక్కిలనే కావచ్చు, కానీ మన పొలంలో పూసిన పువ్వు, మనం వేస్తే పంట, మన చేతి పంట ఎట్లుంటుంది, అది తింటే ఎంత ఆనందం. ఎవడన్నా మైలపోత పండ్లు తెప్పితే ఊకుంటామా అని అమ్మన్ డాష్ తన దగ్గర ఉండి మాట్లాడితే అర్థమైంది, ఆమె చెట్టులాగానే, ఆమె ప్రకృతి లాగానే, ఆమె ఆలోచనలన్నీ కూడా నిజంగా గ్లామరస్ గా ఇంత ఉన్నగా నువ్వు చాలా గ్లామర్ పాత్రలు చేయొచ్చు కదా అంటే, లేదన్నా నేను అవసరమైనవి మాత్రమే చేస్తా. ఎంతమందికి ఉంటుంది అట్లా? కొంచెం రాగానే ఓ క్యారెక్టరా, ఓకే డబ్బులు ఎంత చేసేద్దాం, ఏముంది మ్యారేజా, ఓకే విడాకుల, ఓకే అలవరా, ఓకే కాదు. చెట్టు, సబ్జెక్టు, మంచితనం అట్లా ఎంచుకున్నది చెల్లె కూడా ఒక పుస్తకం లాంటిది. అంటే మంచిది, మనకు మంచినీరు ఆమె ఎప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేసిరా, ఎప్పుడన్నా తన సోలోగానే చేసింది కదా. ఒక హీరో ఉన్నాడు, ఇంకో హీరో మారిండు, ఎప్పుడైనా ఉండేనా? లేదు. అందుకే ఆమె ఎంచుకున్న దానికోసం మంచి సబ్జెక్ట్ దొరికింది. సో కంగ్రాట్స్ చెల్లె. తర్వాత గాంధీ గారు, అయ్యా మన స్నేహం ఎన్ని సంవత్సరాలది చెప్పాలా? మేము ఎప్పుడో నిజంగా చెప్తే నేను అప్పటికి ఒక 25 సంవత్సరాలు మరోలా అనుకోబాకయ్యా. నేను ఎలా పరిచయం అంటే, పెద్ద ఆయన ముచ్చటగా కోరుకునే ఓ క్యారెక్టరు, ఆయన ముందు చేసే క్యారెక్టరు ఇదనమాట. మీరు ఆ ధరనుంటే ఎలాగయ్యా, పెద్దవాళ్ళు ఆశీర్వదించాలా, మా కోసం మీరు ఉన్నారు. గాంధీ అంటే మర్చిపోలేని పేరయ్యా. నిజంగా ఆయన ఎన్నో నాటక రంగంలో అద్భుతమైన నాటికలు, రవీంద్ర భారతిలో మనం చూడాలి, ఎంతో మెమొరీ ఉండాలి దానికోసం. ఆయన అన్నీ చేశాడు మహానుభావుడు గాంధీ గారు. మీ పేరు సార్థకం, ఈ సినిమాలో మీ నటన అద్భుతం. ఈయన మిమిక్రీ చేసింది ఎవరంటే, ఈయన గురువు గారు ఒక ఆయన రాంబాబు అని, ఆయన మిమిక్రీ చేస్తూ మాట్లాడేటప్పుడు, అవునా? అందుకనే అంటే ఎవరనుకుంటే అలా కొన్ని వస్తాయి కదా, నేను ఏది కూడా వట్టిగా పోగొట్టలేను. అన్నకు తెలుసు, మేము 400 మంది మెంబర్స్ డబ్బింగ్ యూనియన్ లా, అందులో సీనియర్ మోస్ట్ అన్న వాళ్ళ బ్యాచ్. తర్వాత మేము 2005 బ్యాచ్ మాది, మీది చాలా ముందు అనుకుంటున్నాను, 20 ఏళ్ళ ముందు. మేము 2005లో నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను జాయిన్ అయినా. 500 కోసం 1000 రూపాయల కోసం హైదరాబాద్ పోతున్నప్పుడు అన్న పరిచయం, ఏంటి అబ్బాయి